హిజ్బుల్లా చీఫ్ హసన్ నసరల్లా చనిపోయారని అధికారికంగా ప్రకటనలు. ఇక ప్రపంచం ముంగిట యుద్ధం పొంచి ఉన్నది. మరిన్ని వివరంలోనికి వెళ్దాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ యొక్క ప్రోత్సాహం మీరు ఇస్తున్నందుకు మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. నిన్న ఇస్రాయేల్ అధికారులు హసన్ నసరల్లా చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. ఇస్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా హసన్ నసరల్లా చనిపోయాడని పూర్తిగా ధృవీకరించారు. మేమే చంపామని నేరుగా చెప్పడం ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే ఇరాన్లో చనిపోయిన హానియా గురించి, యాక్సిడెంట్లో చంపబడ్డ ఇబ్రహీం రైసీ గురించి మేమే చంపామని ఐడిఎఫ్ నేరుగా ప్రకటించలేదు. అయితే నసరల్లా గురించి మాత్రం చెప్పింది. డైరెక్ట్గా పాయింట్కి మనం వెళ్తే 1,00,000 మంది హిజ్బుల్లా ఫైటర్స్ కళ్ళు కప్పి మిట్ట మధ్యాహ్నం ఐడిఎఫ్ హసన్ నసరల్లాను చంపింది. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు కూడా సరిపోయినట్లుగా ఆపరేషన్ న్యూ ఆర్డర్ అంటూ పేరు పెట్టి మరీ చంపారు. సినిమాల్లోనే మనం వింటూ ఉంటాం, నువ్వు పాతాళంలో దాక్కున్న వెంటాడి చంపుతానని. నిజంగా అదే పని మొసాద్ మరియు ఐడిఎఫ్ ఆ పనిని చేసింది. అలాగే ఇస్రాయేలు భూమికి 40 మీటర్ల లోతులో బంకర్లో దాగున్న హసన్ నసరల్లాను చంపింది. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. భూమి కింద భూకంపం తెచ్చే బాంబ్స్ వాడి ప్లాన్ చేసి మరీ చంపారు. లెబానాన్లోని బీరూట్లో దహియే అనే ప్రదేశంలో నసరల్లా ఉన్నాడని, హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడని మొసాద్ ఆ యొక్క ఐడిఎఫ్కి తెలియపరిచింది. ఎక్కడి నుంచే దాడులు చేయించేవాడు ఆ యొక్క హసన్ నసరల్లా. ఎప్పుడు ఇరాన్లోనే ఉండే నసరల్లా లెబానాన్కి వచ్చాడు. పేజర్లు పేలిపోవడం వలన, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మొబైల్ వాడలేరు. ఎందుకంటే పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఇస్రాయేల్ మొబైల్లో పెట్టేసింది కాబట్టి. ఫ్యాన్సీ యాప్స్ను కూడా వారు వాడలేరు. మొబైల్ టవర్స్ ద్వారా కమ్యూనికేట్ కాలేరు. ఎందుకంటే టవర్స్ ద్వారా ఇంటర్షిప్ చేయబడుతుంది కాబట్టి. పేజర్స్, వాకీటాకీలు కూడా వాడలేరు. ఇంటర్నెట్ ఉండటం వలన వర్క్ ఫ్రమ్ హోమ్ వలె వర్క్ ఫ్రమ్ ఆ హెడ్ క్వార్టర్స్లోనే వీరు చేస్తున్నారు. ఇదే సమయంలో బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్లో వారు ఉన్నారు. ఈ విషయాన్ని ఐడిఎఫ్ బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి, ఇలా మేము వెళ్తున్నాం, మిగతాదంతా మీరు చూసుకోవాలని చెప్పి వారు వెళ్ళిపోయి ఉన్నారు. జెనీవా ఒప్పంద ప్రకారం జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ యొక్క బాంబులు వాడరాదు. సుమారు 80 ఆ యొక్క టన్నుల బాంబ్స్ని మనం చూస్తున్నాం. అయితే ఈ నస్రన్ యొక్క లేకపోతే హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ అది రెసిడెన్సీ బిల్డింగ్స్ మధ్యలో ఉంది. ఈ బంకర్ అందుని బట్టి ఏం చేశారంటే బంకర్ బ్లాస్టర్స్ అనేటి వాటిని ఉపయోగించి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ని పేల్చివేశారు. ఈ బంకర్ బ్లాస్టర్స్ భూమి మీద పడగానే బ్లాస్ట్ అవ్వు. ఇవి భూమి మీద ల్యాండ్ అయితే 30 మీటర్ల లోతుకు వెళ్ళి అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యి ఆ బంకర్స్ పైన వేస్తే 6 మీటర్ల లోతుకు వెళ్ళి ఆ కాంక్రీట్ స్ట్రక్చర్ని అంతా కొలాప్స్ చేసి అవి మొత్తం పాడు చేస్తాయి. 3.8 పవర్తో భూకంపం వచ్చే పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట. ఈ యొక్క బంకర్ బ్లాస్టర్స్ ద్వారా పాతాళానికి వెళ్ళి చంపారనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తప్పించుకునే అవకాశం లేక నసరల్లా మరియు నసరల్లా కుమార్తె కూడా చనిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఒకవేళ నసరల్లా ఎప్పుడైనా చనిపోతే అతని స్థానంలో ఉండడానికి ఆల్రెడీ ఖాళీ యాసిన్ అనేటువంటి వ్యక్తిని నియమించారు. అతడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అతడు కూడా చనిపోయాడండి. నెక్స్ట్ ఇంకా ఇస్రాయేల్ టార్గెట్ ఎవరినని ఆలోచన చేస్తే మిగిలింది హమాస్ మిలిటరీ హెడ్ యాయా సిన్వార్. గాజా టన్నల్లో మారువేషం వేసుకుని తిరుగుతున్నాడని సమాచారం. అంతేకాక ఇరాన్ చీఫ్ ఇమామ్ అయిన అలీ ఖమేషా గారిని కూడా సేఫ్ ప్లేస్కి తరలించారనేటువంటి ఒక సమాచారం ఉంది. గత సంవత్సరం అక్టోబర్ 7న ఇస్రాయేల్ మీద దాడి జరిగింది. 8 రోజుల్లో ఈ దాడి జరిగి 1 year
మరి యానివర్సరీ జరగబోతుంది, అంటే ఓ సంవత్సరం అవ్వబోతుంది. ఈ అక్టోబర్ 7 లోపలే మరి వీళ్ళిద్దరిని కూడా చంపాలని, యాహియా సిన్హార్ని చంపబోతున్నామని మరి ఐడిఎఫ్ చెప్పింది, మొసాద్ చెప్పింది. అక్టోబర్ 7న దాడికి పాల్పడిన వారందరినీ ఇస్రాయెల్ ఎలిమినేట్ చేసింది. అక్టోబర్ 7 దాడికి ప్లాన్ చేసిన మహమ్మద్ ఎలిమినేట్ అయ్యాడు. రాజకీయంగా సపోర్ట్ చేసిన ఇస్మిల్లా హనియా ఎలిమినేట్ అయ్యాడు. హమాస్కు సపోర్ట్ చేసిన ఇబ్రహీం రైసీ, హసన్ నసరల్లా కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఇంకా మిగిలింది వీరిద్దరే. గమనించండి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు యుద్ధం ఎక్కడితోటి ఆగిపోయలేదు. ఇప్పుడు ఇరాన్ మీద మరి ఇరాన్కి హెచ్చరిక చేసింది ఇస్రాయేల్. కాబట్టి ఇరాన్ తోటి యుద్ధం జరగవచ్చు. ఓ ప్రక్క పశ్చిమ ఆసియా దేశాలన్నీ కూడా ఈ పేజర్ అటాక్ జరిగినప్పటి నుంచి ఈ యొక్క హిజ్బుల్లా కమాండర్ అయినటువంటి నసరల్లా చనిపోయిన దగ్గర నుంచి చాలా ప్రపంచం భయభాంతులవుతుంది. అయితే ప్రపంచం మాత్రం, ఇస్రాయేల్ మాత్రం యుద్ధం చేయడానికి, ప్రపంచ యుద్ధంలోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నది. కానీ ఏది ఏమైనా మన ముంగిట ప్రపంచ యుద్ధం ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్నప్పుడు మనము ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఇదిగో యుద్ధ సమాచారాలు మీరు వింటారని. నేటి దినాన్ని అనేకమైన యుద్ధ సమాచారాలు అటు కాలంలో మనల్ని మనం తెలుసుకుని మన ఆధ్యాత్మిక స్థితిగతులను సరిచేసుకుని దేవునిలో సాగిపోదాం. మరి ఒక విశేషంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియోను ఆఖరి వరకు వాచ్ చేసి నన్ను ప్రోత్సహించిన మీకు అందరికీ మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుసుకుందాం.